హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 40వ భాగం. కొత్త బంగ్లాలో ముగ్గురు డిన్నర్ చేస్తున్నారు. శ్రీరాజ్కి ఇష్టమైన కూరలు ఉన్నా కూడా అతను ఇష్టంగా తినడం లేదు. మనిషి ఇక్కడ ఉన్నాడు కానీ మనసు ఎక్కడో ఉన్నట్లుగా అన్యమనస్కంగా ఉన్నాడు. పనివాళ్ళు వడ్డిస్తుంటే ఏది ఎక్కువగా వేయించుకోలేదు. దాంతో నిత్య వడ్డించబోతే కూడా వద్దని వారించాడు. సత్య గురించి బాధపడుతున్నాడని అతని పరిస్థితి ఆమెకు అర్థమైంది. ఈ మౌనం ఎంతో కాలం ఉండదు అనుకొని నిమ్మకుంది. అప్పుడే శ్రీరాజ్ ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళు చెప్పిన విషయం విని అవునా అని షాక్ అవుతూ వెంటనే టీవీ ఆన్ చేశాడు. టీవీలో ప్రతి ఛానల్లో అజయ్ వర్మ హాస్పిటల్లో జరుగుతున్న మోసాలు, అతను చేస్తున్న దొంగ వ్యాపారాలు, మెడిసిన్ మాఫియా వివరాలు, ఇలా చాలా విషయాలు సాక్ష్యాలతో వెలుగులోకి వచ్చాయని న్యూస్ వస్తుంది. రైడ్లు పూర్తి కాకుండానే అతన్ని అరెస్ట్ చేశారని, గాయాల కారణంగా అభయ్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు, ఎప్పటికి రికవరీ అవుతాడో చెప్పలేమంటున్న డాక్టర్లు అని చెప్తుంటే శ్రీరాజ్ అనుమానంగా నరేంద్ర వైపు చూశాడు. ఎందుకలా చూస్తున్నావు? నువ్వు సేకరించిన ఆధారాలు నా దగ్గర కూడా ఉన్నాయని ముందే చెప్పాను కదా, అందుకే వాటిని రివీల్ చేశాను. నువ్వైనా ఇదే చేసేవాడివి కదా. నాకు నీ గురించి బాగా తెలుసు. నీ దృష్టికి రానంత వరకు ఊరుకుంటావు. వాడు చేస్తున్న చెడ్డ పనులకు సంబంధించి ఆధారాల కోసం ఇంతవరకు ఎదురు చూసావు. వన్స్ నీకు సాక్ష్యాలతో సహా మొత్తం సమాచారం అందిపోతే అలాంటి వాడిని విడిచిపెట్టవని నాకు తెలుసు. నీ భార్య బిడ్డను క్షేమంగా తీసుకొచ్చేసుకున్నాక నువ్వు చేయాలని అనుకునే పని కూడా ఇదే కదా అన్నాడు. అవును అన్నట్లుగా చూసి, కానీ మీరైతే అసలు గ్యాప్ ఇవ్వలేదు కదా అన్నాడు. ఇవ్వకూడదు. వాడు వచ్చింది ఈ నరేంద్ర అల్లుడి జోలికి. అది ఎంత పెద్ద తప్పో వాడికి ఈ పాటికి అర్థమై ఉంటుంది. వాడి చెత్త పనులు వాడు చేసుకుంటూ నీ జోలికి వచ్చి ఉండకపోతే నేను కూడా వాడిని పట్టించుకునేవాడిని కాదు. తప్పు చేస్తూ కూడా నిన్ను బెదిరించాడు. నువ్వు వినలేదని నీ అడ్డు తప్పించాలని అనుకున్నాడు. వాడికి ఈ శిక్ష సరైనదే. ప్రస్తుతం వాడి మీద ఉన్న ఎలిగేషన్స్కి బయటపడడం అనేది జరగని పని. వాడు బయటకు వచ్చే ప్రయత్నం చేసినా నేను రానివ్వను. వీడి ఇన్సిడెంట్తో అలాంటి వాళ్ళు నీ జోలికి రావడానికే భయపడతారు. భయపడకపోతే నేను ఇంకా భయపెడతాను. సరే, ఆ విషయాలు వదిలేసి మీరు ప్రశాంతంగా డిన్నర్ చేయండి అన్నాడు. దాంతో నిత్య శ్రీరాజును ముఖాలు చూసుకుని తినడంలో నిమగ్నమయ్యారు. భోజనం తర్వాత హాల్లో శ్రీరాజ్ కూర్చుంటే అతనితో మాట్లాడాలని నరేంద్ర కూడా వచ్చి కూర్చున్నాడు. ఆ ఇద్దరూ మాట్లాడుకుంటారు అనుకొని నిత్య బాబు గదిలోకి వెళ్ళింది. సత్య గురించి ఇంకా ఇంకా మాట్లాడితే శ్రీరాజ్ బాధపడతాడని, ఆఫీస్ హాస్పిటల్ అంటూ నరేంద్ర అన్ని బిజినెస్ విషయాలే మాట్లాడాడు. అన్నింటికీ ముభావంగానే సమాధానాలు చెప్పాడు శ్రీరాజ్. అతని మనసు తేలిక చేయాలని ఎంత సమయం మాట్లాడినా ఇక ప్రయోజనం ఉండదని, సత్య ఆలోచనల నుండి శ్రీరాజే తనకు తానుగా బయటకు రావాలని నరేంద్ర తన గదివైపు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు తన స్నేహితురాలితో మాట్లాడిన నిత్య హాల్లో ఉన్న శ్రీరాజ్ దగ్గరకు వచ్చి శ్రీ అని ఇంకా ఏదో అంటుంది. నా మనసేం బాగోలేదు నిత్య, కాసేపు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాను అన్నాడు. ఆమె అర్థమైంది అన్నట్లుగా చూసి మళ్ళీ తిరిగి బాబు ఉన్న గది దగ్గరకు రాగానే అప్పటి వరకు అక్కడ ఉన్న నరేంద్ర, అమ్మా నిత్య, నేను ఈ రోజుకి బాబు పక్కన పడుకుంటాను అని అన్నాడు. దాంతో అనుమానంగా చూసింది. ఈ ఒక్కరోజుకే అని బ్రతిమలాడుతున్నట్లుగా అన్నాడు మళ్ళీ. అయ్యో పెదనాన్నగారు, అంత బేలగా మాట్లాడకండి. నేను చూసింది ఇష్టం లేక కాదు. బాబు కూడా ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు. అయితే వాడు మధ్యరాత్రిలో లేస్తాడు. ఈరోజు బాగా భయపడిపోయాడేమో, ఇంకా ఎక్కువగా లేస్తాడు. అప్పుడు మా ఇద్దరిలో ఎవరు పక్కన లేకపోయినా మరింతగా భయపడి ఏడుస్తాడు అని చెప్పింది. అలా లేస్తే నీ దగ్గరకు తీసుకొస్తానమ్మా. వాడిని అస్సలు డిస్టర్బ్ చేయను. దూరంగా పడుకుంటాను. వాడితో ఉంటాను అంతే అన్నాడు.
వాడు నాకు కొడుకు అవడం కన్నా ముందు మీ మనవడు. మీ మనవడితో మీరు ఉండడానికి నా అనుమతి అవసరం లేదు. సరే, నేను పక్క గదిలోనే ఉంటాను. బాబు ఏడిస్తే నన్ను పిలవండి అంది. అలాగేనమ్మా అనేసి బాబు పక్కన చారబడి ముద్దుమోముతో ఉన్న వాడిని చూస్తూ, నిన్ను నేరుగా చూసే అదృష్టం ఈ రోజుకి కలిగిందిరా తాత. ఇక మీదట నీతోనే ఉండి నీలో మీ అమ్మను చూసుకుంటాను అనుకొని బాబునే చూస్తున్నాడు. బాబు నిద్రలో భాగంగా అటూ ఇటూ కదులుతూ అమ్మా అంటూ అతని మడి చుట్టూ చేయి వేశాడు. ఆ చిట్టి చేతి స్పర్శకు అతను మురిసిపోతూ బాబు శరీరాన్ని చిన్నగా తడుముతూ వీపు మీద జోకొడుతున్నాడు. భర్త ఒక దగ్గర, బిడ్డ ఒక దగ్గర ఉండడంతో నిత్య వేరే గదిలో మంచం మీద చారబడి బాబు లేస్తే ఏడుస్తాడేమో అని ఆలోచిస్తూనే అలసటికి నిద్రలోకి జారుకుంది. కస్టడీలో కూర్చున్న అజయ్ వర్మ నరేంద్ర, శ్రీరాజులను తలుచుకుని అసహనపడుతున్నాడు. కోరి కొరువుతో తలగొక్కున్నట్లుగా అయ్యింది నా పని. మామ అల్లుళ్ళు విడిపోయారు, శ్రీరాజుని ఏం చేసినా పర్వాలేదనుకున్నాను. ఆ ఆలోచనే నా పాలిట సమాధి అయ్యింది. వీడి అడ్డు తప్పించాలని అనుకుంటే నా ఉనికినే లేకుండా చేశారు. ఇక ఇప్పుడు ఈ ఉచ్చులో నుండి నేను ఎలా బయటపడాలి? నా కొడుకుకి ఆవేశమే కానీ ఆలోచన లేదు. అసలు ఇప్పుడు వాడు స్పృహలోనే లేడు. సాక్ష్యాధారాలు అన్నీ బలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో నేనెలా బయటపడతాను అని ఆలోచిస్తున్నాడు. ఒంటరిగా కూర్చున్న శ్రీరాజ్ సత్య గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు ఈ ప్రపంచం నుండి దూరం అయిపోతావు అని తెలిసినా కూడా నీ గురించి కాకుండా నా గురించే ఆలోచించావు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి నాకు భార్యగా రావడం నా అదృష్టం. నీ గురించిన నిజం తెలియక ప్రేమ అని చెప్పి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని నిన్ను చాలాసార్లు తిట్టుకున్నాను. కానీ నువ్వు నేను ఒంటరిగా మిగిలిపోకూడదని మరో మంచి అమ్మాయిని నాకు భార్యని చేశావు. నీ చివరి క్షణంలోపు నిన్ను చూడనిస్తావేమోని అనుకున్నాను. కానీ నువ్వు అనుకున్న మాట మీదే ఉన్నావు. నిన్ను చూడడానికి నేను తగనా? ఇప్పుడు నువ్వు శాశ్వతంగా కంటికి కనిపించవు అంటే మనసంతా భారంగా ఉంది అని బాధపడుతున్నాడు. నిత్య భయపడినట్లుగానే శ్రీరామ్ మధ్యరాత్రిలో నిద్రలేచి తల్లిదండ్రులు కాకుండా తాత కనిపించేసరికి అమ్మా అని రాగం అందుకున్నాడు. బాబుని చూస్తూ నిద్రపోకుండా ఉన్న నరేంద్ర బాబుని ఒడిలోకి తీసుకుని ఊరడిద్దామని చేతుల్లోకి తీసుకోబోతుంటే అతని చేతిని విజిలించేసి ఎత్తుగా ఉన్న మంచం దిగడానికి తమ ఇంటి దగ్గరలాగా స్టూల్ లేదని చుట్టూ చూస్తూ మరింతగా ఏడుస్తున్నాడు. మీ అమ్మమ్మ లేకుండా మీ అమ్మను పెంచాను, నిన్ను సంభాళించలేనా అనుకొని ఎక్కువగా దగ్గుతున్నట్టు నటిస్తూ నీళ్ళు నీళ్ళు ఎవరైనా నాకు నీళ్ళు ఇవ్వండి అని అంటున్నాడు. దాంతో బాబు ఏడుపాపి మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద వాటర్ బాటిల్ తాతకు అందించి ఎక్కిళ్ళు పెడుతూనే తాగు తాత అన్నాడు. నరేంద్ర కొంచెం నీళ్లు తాగి సేద తీరినట్లు ముఖం పెట్టి నాకు నిద్ర రావడం లేదు, నువ్వు జోకొడతావా బంగారం అని అడిగాడు. ఎందుకు నిద్ర రాలే తాత అని అడిగాడు. మరేమో రోజు నేను ఒక్కడినే బజ్జుంటాను, నాకు తోడు ఎవరూ ఉండరు, ఎవరూ జోకొట్టరు అన్నాడు. నువ్వు ఇక్క బజ్జో తాత, నేను జోకొలుతా అన్నాడు. నిజంగా అని అడిగి మళ్ళీ అంతలోనే నీరసంగా ముఖం పెడుతూ వద్దులే, మళ్ళీ నువ్వు అమ్మ అని ఏడుస్తూ మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతావు, అప్పుడు నేను మళ్ళీ ఒక్కడనే అయిపోతాను అన్నాడు కినుకుగా. దాంతో బాబు క్షణం పాటు తాత వైపు చూసి అమ్మ ఎక్క అని అడిగాడు. పక్క గదిలోనే ఉంది, వెళ్ళు, నేను పడుకోకుండా ఇలాగే తెలిగేసి ఉంటాను, ఉదయానికి నాకు ఆయి వస్తుంది అన్నాడు నాటకీయంగా. నిజంగా అమ్మ పక్కనే ఉందా అని అడిగాడు. అవును అని తల ఊపగానే అయితే నేను నీకు తోలు ఉంటా, నువ్వు బజ్జో అన్నాడు. ఈరోజు ఉంటావు, రేపు మళ్ళీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతావు కదా, వద్దులే, నేను ఇలాగే కూర్చునే ఉంటాను అన్నాడు బాధ నటిస్తూ. రోజు నీతో బజ్జుంటానులే, ఇప్పుడు నువ్వు బజ్జో అని చారబరిచినట్లు చేతితో పడుకోబెట్టి బాబు కూడా పక్కన చారబడి అతని గుండెల మీద చిన్నగా తడుతూ కళ్ళు మూసి బజ్జో తాత, లేతే నిద్ర రాదని అమ్మ చెప్పి అన్నాడు. ఓ అవునా,
నాకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియదు తెలుసా, నీకెన్ని విషయాలు తెలుసో అని పొగిడి అతను బాబుని జోకొట్టడం మొదలుపెట్టాడు. బాబు అలా జోకొడుతూ నిద్రలోకి జారుకున్నాడు. బాబు పడుకోవడం చూసి తనకు తోడు ఉంటాను అన్న మనవడిని చూసి మురిసిపోయాడు నరేంద్ర. తెల్లవారుగానే నిత్యకు మెలకువ వచ్చి పక్కనే బాబు లేకపోవడంతో ఒక్క క్షణం భయపడింది. అంతలోనే అది తమ ఇల్లు కాదని గుర్తొచ్చి, అయ్యో రాత్రి బాబు పడుకున్నాడో లేదో, పెదనాన్నగారిని ఇబ్బంది పెట్టాడో ఏంటో అనుకొని ఆ గదిలోకి వచ్చి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. బాబు తాత గుండెల మీద ముద్దుగా పడుకొని ఉన్నాడు. నరేంద్ర బాబుని అపురూపంగా చుట్టుకొని బాబునే చూస్తున్నాడు. మీరు రాత్రంతా నిద్రపోలేదా పెదనాన్నగారు? బాబు మేం కావాలని గొడవ చేశాడా అని అడిగింది. ఆమె మాటతో అటుగా చూసి చిన్నగా నవ్వి, ఆ గొడవ అయితే చేశాడు అన్నాడు. అవునా, మరి బాబుని నాకు ఇచ్చేయకుండా అలా వాడికి కాపలా కాస్తూ ఉండిపోయారా అని అడిగింది. లేదమ్మా, పడుకున్నాను. నన్ను నీ కొడుకే పడుకోబెట్టాడు అని జరిగింది చెప్పాడు. ఇంత జరిగిందా అని ఆమె అనుకుంటుంటే, రోజూ నాకు తోడు పడుకుంటానని మాట కూడా ఇచ్చాడమ్మా నా తాత అని మురిపెంగా చెప్పి, మరి నన్ను వీడి దగ్గర పడుకొనిస్తావా తల్లి అని బేలగా అడిగాడతను. ఇప్పటి వరకు దూరంగా ఉన్న వీరి మధ్యన ఉన్న బంధం వీళ్ళను దూరం కానివ్వలేదు అనుకొని, మిమ్మల్ని దూరం చేయడానికి నేనెవరిని పెదనాన్నగారు? సరే అలాగే మీ ఇద్దరు కలిసి పడుకోండి అంది. ఆ గారు తీసేసి పెదనాన్న అని పిలమ్మ, లేదంటే మన మధ్య దూరం ఉన్నట్లుగా అనిపిస్తుంది నాకు అన్నాడు. అలాగే మీకెలా నచ్చితే అలానే పిలుస్తాను అని అంటుంది. అప్పుడే బాబు నిద్రలేచి నిత్యను చూసి అమ్మా అంటూ ఆమె మీదకు ఎగిరినట్లుగా దుమికాడు. వాడిని గుండెలకు హత్తుకుని వీపు నిమురుతూ, రాత్రి బాగా బజ్జున్నావా బంగారం అని అడిగింది. దాంతో ఆమె మెడను చుట్టిన బాబు ఆమె ముఖం వైపు చూస్తూ, ఓ బజ్జున్నాను, తాతను కూడా బజ్జో పెట్టాను అని రాత్రి జరిగింది వాడి స్టైల్లో చెప్పాడు. అవునా, మా శ్రీరామ్ నిజంగా బంగారం అని ముద్దాడి, సరే పద ఫ్రెష్ అవుదువు అని చెప్పి అనుమతి కోసం అన్నట్లు నరేంద్ర వైపు చూసింది. అతను దరహాసాన్నే సమాధానంగా ఇవ్వడంతో ఆమె ఉన్న గదికి బాబుని తీసుకెళ్ళింది. అప్పుడే ఆ గది డోర్ నాక్ చేసి పనామె లోపలికి వచ్చి, పెద్ద సారు మీకు ఈ వస్తువులు బట్టలు ఇమ్మన్నారు మేడం అని ముగ్గురికి బట్టలు కావలసిన సామాన్లు ఉన్న కవర్స్ అందించి వెళ్ళిపోయింది. వాటిని చూసి, ఓ తాతయ్య మన కోసం అన్నీ తెప్పించారు, పద పద త్వరగా రెడీ అయిపోదాం అనేసి బాబుని తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది. ఆ ఇద్దరూ రెడీ అయ్యేసరికి శ్రీరాజ్ ఆ గదిలోకి వచ్చాడు. శ్రీ, బాబు వాళ్ళ తాతతోనే రోజు పడుకుంటాను అని చెప్పాడంట అని ఎప్పటిలా నార్మల్గా మాట్లాడింది. ఓ అవునా, మంచిదే అని అతను ఇప్పుడు కూడా పొడిపొడిగా మాట్లాడాడు. దాంతో నీ మూడ్ ఇంకా క్లియర్ అవ్వలేదా అనుకొని ఆమె వదనంలో హుషారు ఎగిరిపోయి, అది నువ్వు కూడా రెడీ అవ్వు, పెదనాన్నగారు మనకు కావలసినవన్నీ తెప్పించారు అని చూపించింది. సరే అనేసి శ్రీరాజ్ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. దాంతో నిత్య చిన్నగా నిట్టూర్చి బాబుని తీసుకుని హాల్లోకి వచ్చింది. శ్రీరాజ్ కూడా రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు. పదండి టిఫిన్ తిందాం అన్నాడు నరేంద్ర. శ్రీరాజ్కి తినాలని లేదు. సత్య విషయం తెలిసినప్పటి నుండి అతని మనసులో లేదు. అతను తినకపోతే వీళ్ళు ఒప్పుకోరని రాత్రి తిన్నాడు. ఇప్పుడు వద్దు అంటే మావుగారు ఒప్పుకోరు, పైగా నిత్య బాధపడుతుంది అని సరే అన్నట్లుగా చూసి అందరితో పాటు డైనింగ్ వైపు కదిలాడు. నలుగురు టిఫిన్ తినడం అయిపోగానే, పద శ్రీరాజ్, ఆ ఇంటి సామానులు ఇక్కడికి షిఫ్ట్ చేయిద్దాం అన్నాడు నరేంద్ర. సరే అన్నట్లుగా తల ఊపాడతను. అమ్మా నిత్య, నీకిక్కడ ఏం కావాలన్నా ఈ బజర్ నొక్కితే పనివాళ్ళు క్షణంలో హాజరవుతారు. నువ్వు చెప్పిన పని చేసి పెడతారు. అలాగే ఇల్లంతా తిరిగి చూడు. మీ సామానులు తెచ్చేలోపు మీరు ఉండే గదిని సెలెక్ట్ చేసుకో అన్నాడు నరేంద్ర. అలాగే అన్నట్లుగా ఆమె తల ఊపగానే ఆ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. నిత్య బాబుతో పాటు ఇల్లంతా కలియ తిరిగి ఒక గదిని ఎంచుకొని, ఇది బాగుంది, మా సామానులు తీసుకొస్తే ఇక్కడ సర్దించాలి అని అనుకుంది. అమ్మ గేమ్ రూమ్కి వెళ్దాం పదా అని బాబు అనగానే
సరే అని బాబుతో పాటు ఆ గదిలోకి వెళ్ళింది. వాడు ఆటపాటల్లో బిజీగా ఉంటే నిత్య సత్య గురించి బాధపడి శ్రీరాజ్ గురించే ఆలోచిస్తుంది. మన పెళ్ళి అయిన సందర్భంలో అలాగే ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే మూడీగా ఉండేవాడివి. నెమ్మదిగా మామూలయ్యావు. ఇప్పుడు కూడా అలాగే మామూలు అవుతావనే నమ్మకం నాకుంది. ఏ రకంగానూ నేను నీ మీద ఒత్తిడి తీసుకురాను అనుకొని బాబు విన్యాసాలు చూస్తూ సమయాన్ని మరిచింది. సామానులు అన్నీ వ్యాన్కి ఎక్కించి ఈ ఇద్దరూ ఇంటికి రాగానే వ్యాన్ కూడా వచ్చింది. శ్రీరాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతూనే, శ్రీ, నాకొక గది నచ్చింది, అందులో మన ముఖ్యమైన సామాన్లు పెడదాం, ఏమంటావ్ అని అడిగింది. నీకు నచ్చింది అంటే బాగానే ఉంటుంది, ఎక్కడ పెట్టాలో చెప్పు, అక్కడే పెట్టిస్తాను అని ఎప్పటిలానే ఆమెతో మాట్లాడాడు. అమ్మయ్య, కోప్పడలేదు అనుకొని ఆమె గది చూపించగానే ఆ గదిలో తమ బెడ్ ఇంకా కొన్ని ముఖ్యమైన సామాన్లు పెట్టించి ఆ పక్క గదిలో మిగిలిన సామాన్లు సర్దించాడు శ్రీరాజ్. సాయంత్రం 5 అవుతుండగా హాల్లో ఈ ముగ్గురు కూర్చుని ఉంటే శ్రీరామ్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నాడు. నరేంద్ర మనవడి ఆటను చూస్తూ మురిసిపోతున్నాడు. ఎలా ఉన్నావు నరేంద్ర అని అడుగుతూ ఇంట్లోకి వచ్చాడు పద్మనాభం. పద్మ, ఎలా ఉన్నావురా అని ఎదురెళ్ళి అతన్ని హత్తుకొని పలుకరించాడు నరేంద్ర. నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నీ అల్లుడికి ఎక్కడ నీ విషయాలు చేరవేస్తానో అనుకుని నా దగ్గరకు కూడా రావడం మానేశావు. నువ్వు నా దగ్గరకే వస్తావు అని సచ్చి చెప్పింది. తనకైనా నా మీద కన్సర్న్ ఉంది, కానీ నువ్వు మాత్రం నన్ను అస్సలు పట్టించుకోలేదు. నేను నీకు అసలు గుర్తులేను అని కోపం చూపాడు. దాంతో మరోసారి స్నేహితుడిని హత్తుకుని విడిపోయి, అందుకే కదా ఇప్పుడు అందరినీ చూడాలని, అందరి దగ్గర ఉండాలని తిరిగి వచ్చాను అన్నాడు నరేంద్ర. వచ్చావు, కానీ నువ్వు మాత్రం నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పలేదు. నిత్య ఫోన్ చేసి నీ విషయం చెప్పి ఇంటికి రమ్మని పిలిచింది తప్ప నీకు నా ధ్యాసే లేదు అని చిరుకోపంగా అన్నాడు. అప్పుడే శ్రీరామ్ వాళ్ళ దగ్గరకు వచ్చి, తాత బాన్నా అని అడిగాడు. నేను బాగున్నాను మనవడా, నువ్వెలా ఉన్నావు అని బాబుని ఎత్తుకొని ముద్దులాడాడు. దా తాత ఆడుకుందాం అని, నువ్వు కూడా దా తాత అని ఇద్దరు తాతలను పిలిచాడు. కాసేపు ఆగి వస్తారు బంగారం, నువ్వెళ్ళి ఆడుకో అని తల్లి అనగానే బాబు కిందకి దిగి మళ్ళీ తన ఆటలో బిజీ అయిపోయాడు. రండి కూర్చొని మాట్లాడుకుందాం అని శ్రీరాజ్ అనగానే అటుగా కదిలారు అందరూ. అందరూ హాల్లో కూర్చున్నారు. పనివాళ్ళు కాఫీ తీసుకొచ్చిచ్చారు. నిత్య బాబుకి పాలు స్నాక్స్ ఇచ్చింది. మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నరేంద్ర. ఇలాంటి రోజు ఎప్పటికైనా వస్తుందా, వస్తే బాగుంటుందని అనుకున్నాను. నా కలను నిజం చేశారు అన్నాడు పద్మనాభం. అయిన వాళ్లకు దూరంగా ఉండడం అంత సులభం కాదు పద్మ. ఒక రకంగా అజయ్ వల్ల మంచే జరిగింది, అయినా కూడా నేను వాడిని క్షమించలేను అన్నాడు నరేంద్ర. అవును అని, ఇంకేంటి సంగతులు అని ఆ ఇద్దరు తమ తమ పాత విషయాలు మాట్లాడుకోవడంలో మునిగిపోయారు. రండి పెదనాన్న, భోజనం చేద్దురు. మీరు కూడా రండి సార్ అని పిలిచింది నిత్య. ఇంకా సార్ ఏంటమ్మా, ఏం చక్కగా వీడిని పెదనాన్న అంటున్నప్పుడు నన్ను మామయ్య అని పిలు అని, నాకు వేరే పని ఉంది, మరోసారి తప్పకుండా భోజనం చేస్తాను అని లేచాడు పద్మనాభం. నువ్వు రాకే పోవాలి, వచ్చాక భోజనం చేయకుండా కదిలే ప్రసక్తే లేదు, మర్యాదగా భోజనం చేయి. అయినా ఎక్కడికి వెళ్తావు? ఓ 2 రోజులు నాతో ఉండు అన్నాడు నరేంద్ర. నేను నీతో అయితే అసలే ఉండను, నువ్వు నన్ను గుర్తుపెట్టుకోలేదు. ఇప్పుడు కూడా నిత్య పిలిచిందని వచ్చాను, నీకోసం కాదు అన్నాడు చిరుకోపంగా. అలిగింది చాలు, పద తిందాం అని లాక్కుపోయాడు నరేంద్ర. బాబుతో సహా అందరూ డిన్నర్కి కూర్చోగానే రకరకాల కూరలతో వడ్డిస్తుంది నిత్య. రుచి చూసి, వంటలు చాలా బాగున్నాయి అన్నాడు పద్మనాభం. దాంతో నిత్య చిన్నగా నవ్వింది. అమ్మ ఆమ్ చేసి అన్నాడు శ్రీరామ్. అవునా, నువ్వెందుకు చేశావమ్మా, నిన్నే పని చేయొద్దన్నాను కదా అన్నాడు నరేంద్ర. ఇదేమంత పని కాదు పెదనాన్న, శ్రీకి నా చేతి వంట ఇష్టం, అందుకే వంట మాత్రం చేశాను అంది. నిజంగా వంటలు చాలా బాగున్నాయి అని పొగిడి మరి వేయించుకొని తిన్నారు. శ్రీరాజ్ మాత్రం ఏదో తిన్నాను అనిపించాడు. భోజనాలు ముగియగానే, సరేరా ఇక నేను బయలుదేరుతాను,
అన్నాడు పద్మనాభం. ఉండొచ్చు కదరా అన్నాడు నరేంద్ర. ముందు నువ్వు నా ఇంటికి వచ్చి ఓ 6 నెలలు ఉండు, అప్పుడు నేనొచ్చి నీ ఇంట్లో ఉంటాను అన్నాడు. 6 నెలలు సరిపోతాయా, లేక పర్మనెంట్గా ఉండిపోనా అని తమాషాగా అన్నాడు నరేంద్ర. నాకేం అభ్యంతరం లేదు, ఇప్పుడే వస్తావా చెప్పు, తీసుకెళ్ళిపోతాను అన్నాడు పద్మనాభం. నెలలు కాదు కానీ ఇక్కడ కాస్త కుదురుకున్నాక అప్పుడప్పుడు రాకపోకలు చేస్తారులే అంకుల్ అన్నాడు శ్రీరాజ్. అదిగో నేను చెప్పదలుచుకున్నదే నా అల్లుడు చెప్పాడు అన్నాడు నరేంద్ర. సరే అయితే ఇక నేను ఉంటాను అనేసి వెళ్ళిపోయాడతను. దా తాత, నిన్ను బజ్జో పెడతాను అని నరేంద్రను పిలిచాడు శ్రీరామ్. బాబు మాటలకు అతను మురిసిపోయి పద తాత అని బాబు గదిలోకి వెళ్ళిపోయాడు. హాల్లో ఈ ఇద్దరే మిగిలారు. అప్పటి వరకు ఏదో కాస్త మాట్లాడిన శ్రీరాజ్ మళ్ళీ ముభావంగా అయిపోవడంతో నిత్య బాధగా నిట్టూర్చి, అందరికీ వాళ్ళ వాళ్ళ ప్రయారిటీలు మారిపోతున్నాయి, ఇక్కడ నేనే ఒంటరిగా మిగిలిపోయాను అనుకొని తాను నిన్నటి వరకు ఉన్న గదిలోకే వెళ్ళబోతుంటే శ్రీరాజ్ ఆమె చేయి పట్టి ఆపాడు. ఇంకా ఉంది. శ్రీరాజ్ మళ్ళీ ఎప్పటికి నార్మల్ అవుతాడు? అజయ్ వర్మ శిక్ష పడకుండా తప్పించుకుంటాడా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.